మంచి పేరుని, ఘనతని దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఎప్పుడైతే మనం సాత్వికంతో దేవుని యొక్క వాక్యంని అంగీకరిస్తామో. నిజంగా ఒకవేళ క్రైస్తవులు కనుక ఇలా సాత్వికంతో దేవుని యొక్క మాటను అంగీకరిస్తే ఏ చర్చి పొట్లాటలలో నేను అనుకుంటున్న పోలీస్ స్టేషన్కి పోతారా? ఎంత పరిచర్య చేస్తేంది? ఎన్ని సంవత్సరాల నుండి చేస్తేంది? పోతారా? యేసుక్రీస్తు ప్రభు అన్యాయం చేసిండా? అన్యాయం చేయలే. పాపం చేసిండా? చేయలే. అయినా కానీ అన్యాయం సహించిండు. అలా మనల్ని చేయమన్నాడు. చేయొద్దన్నాడు. అలానే చేయమన్నాడు కదా. ఒక చెంప మీద కొడితే రెండో చెంప. వ్యాజ్యమాడి అన్యాయంగా మన పైవసరం తీసుకుంటే అంగెని కూడా ఇచ్చేయమన్నాడు. అంటే మీ ఇంట్లో ఎవరైనా అన్యాయంగా వచ్చి వ్యాజ్యమాడి టీవీ తీసుకుపోతే ఫ్రిడ్జ్ కూడా ఇచ్చేయమన్నాడు అని అర్థం అన్నమాట. అలా ఎవరైనా మీరు వింటున్నారా? సాత్వికంతో దేవుని యొక్క మాటను అంగీకరించట్లే. ఆ సాత్వికమే లేదు. పాడమనండి, స్వార్థం ఎరుగని సాత్వికుడా నీకు సాటి ఎవ్వరు అని గట్టిగా పాడతారు. కానీ మనల్ని కావద్దన్నాడా? సాత్వికులు ధన్యులు, వారు భూమిని స్వతంత్రించుకుంటారు.